సమ్మర్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కామన్గా వస్తున్నాయా? దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ డౌట్ ఆస్క్డ్ బై మెనీ ఉమెన్. సమ్మర్లో అని కాదండి, మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి రీజన్స్ మెయిన్గా వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకునే వాళ్ళు, డీహైడ్రేట్ అయ్యే వాళ్ళలో, అలాగే యూరిన్ అనేది ఎక్కువగా హోల్డ్ చేసే వాళ్ళలో, అంటే నేను బయట ఉన్నాను, వర్క్లో ఉన్నాను, యూరిన్ వెళ్ళలేను అని చెప్పి ఎక్కువ టైం యూరిన్ హోల్డ్ చేసినప్పుడు ఆ బ్లాడర్లో యూరిన్ ఎక్కువ టైం ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది పెరిగి ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి మెయిన్గా వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి, అరౌండ్ 3 to 4 లీటర్స్ మెయిన్గా సమ్మర్లో. అండ్ అలాంగ్ విత్ దట్ ఫ్రీక్వెంట్గా యూరిన్ 2 to 3 అవర్స్కి ఒకసారి ఎంటీ చేస్తూ ఉండాలి. అండ్ ఇలా డీహైడ్రేట్ అయినప్పుడు, ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు, ఆర్ మీరు యూరిన్ ఎక్కువ టైం హోల్డ్ చేసినప్పుడు, అలాంగ్ విత్ దట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కూడా యాడ్ అయితే అక్కడ ఉన్న బ్యాక్టీరియా అనేవి ఇంకా పెరిగి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. సో మెయిన్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ అయినప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ అనేది వాష్ చేసుకోవాలి ఇమీడియట్లీ. అండ్ యూరిన్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ పాస్ చేయాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.